ఇంటికి కూడా తీసుకెళ్లి మహిళా పోలీసుల్ని తోని అదేవిధంగా గ్రామం లెవెల్లో ఇంటింటికి కూడా తీసుకెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. దాని పర్యవసానమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో సైబర్ క్రైమ్ ఈరోజు లాస్ట్ 3 monthsలో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా ఇష్యూస్ చెప్పారు. ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కండెమ్ పొజిషన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు. కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు. లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము. అదే తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు.